వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ పిప్సిమ్మ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3p + 1 p - 1 ఆఫ్ p² + 1. చూడండి, ఇక్కడ స్క్వేర్ వచ్చింది అనుకోండి, మా bp + c రాయండి. ఇక్కడ స్క్వేర్ వచ్చిందంటే ap + b అయితే రాయండి. ఈ రెండు స్క్వేర్లు ఈ మోడల్ నెంబర్ 3గా అయితే తీసుకోండి. ఇప్పటి వరకు మీకు రెండు మోడల్స్ అయితే చేశాను. మోడల్ నెంబర్ 3లో మీరు 100కి 100% చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఇక్కడ p² ఉంటే bp + c, ఇక్కడ స్క్వేర్ ఉంటే ap + b తీసుకోవాలి. చూడండి, మీకు ప్రాబ్లంలో 3p + 1 p - 1 into p² + 1 ప్రాబ్లంలో a/p - 1 ప్లస్ bp + c అది బై p² + 1. ప్రాబ్లము ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా. ఓకేనా? ఇక్కడ ఎల్సిఎం p - 1 ఇంటూ p² + 1 p - 1 క్యాన్సిల్ పోతే a ఆఫ్ p² + 1 bp p² + 1 క్యాన్సిల్ పోతే bp + c ఆఫ్ p - 1. చూడండి, 3p + 1 p - 1 ఆఫ్ p² + 1 రెండు క్యాన్సిల్ మా. 3p + 1 a ఆఫ్ p² + 1 ప్లస్ bp + c ఆఫ్ p - 1. ఈక్వేషన్ నెంబర్ 1 అయితే తీసుకోండి. చూడండి, పుట్ p = 1. పుట్ p = 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఆఫ్ 1 + 1 a ఆఫ్ 1² + 1 ప్లస్ p అంటే 1 ప్లస్ c అంటే 1 - 1. 3 + 1 4 మా a ఆఫ్ 1 + 1 2. ఇక్కడ 1 - 1 వాల్యూ 0. 4 = 2a. 4/2 = a. 2 1 = 2 2 a = 2. ఇలా మీరు ఒక వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేశారు. 3p + 1 ఏం ఈక్వేషన్ ఇది? ఈక్వేషన్ నెంబర్ 1. a ఆఫ్ p² + 1 ప్లస్ bp + c ఆఫ్ p - 1. ఇక్కడ జాగ్రత్తగా మీరు చేయాల్సింది క్యాలిక్యులేషను కంపేర్ మెథడ్ అయితే చేసుకోవాలి. కంపేర్ అయితే చేసుకోవాలి మా. కంపేర్ మీరు చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ అయితే లాస్ అవుతారు. నేను ముందే చెప్తున్నాను. ఎలా చేయాలి ఒకసారి మోడల్ అయితే అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ కంపేరింగ్ మెథడ్ ఎలా చేయాలంటే
3p plus 1 is equal to a into p square ap square a into 1 a ఫస్ట్ దాన్ని ఫస్ట్ దాంతో ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో సెకండ్ దాన్ని సెకండ్ దాంతో bp స్క్వేర్ మైనస్ bp ప్లస్ cp మైనస్ c చూడండి 3p ప్లస్ 1 p స్క్వేర్ కామన్ తీసుకుంటే a ప్లస్ b p కామన్ తీస్తే మైనస్ b ప్లస్ c కాన్స్టెంట్ టర్మ్స్ a మైనస్ c చూడండి ఇక్కడ మీరు కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ p స్క్వేర్ కోఎఫిషియంట్స్ అయితే చూడండి ఇక్కడ p స్క్వేర్ లేవు అంటే ఏం తీసుకోవాలి 0 p స్క్వేర్ అంటే 0 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ p 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ c కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేసుకోండి 1 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ c ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 3 ఈక్వేషన్ నెంబర్ 4 ఆల్రెడీ ఏ వాల్యూ కనుక్కున్నాను a ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ చేయండి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 a 2 అయితే b ఎంత 2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 bలో సబ్స్టిట్యూట్ చేసి c వచ్చేస్తుంది b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3 c ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2 c ఈజ్ ఈక్వల్ టు 1 ఏబిసి వాల్యూస్ని నీట్గా ఈక్వేషన్లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి చూడండి 3p ప్లస్ 1 బై p మైనస్ 1 ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1 ఏ ఎంత ఏ 2 బై p మైనస్ 1 b ఎంత మైనస్ 2p ప్లస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి మా 3p ప్లస్ 1 బై p మైనస్ 1 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p మైనస్ 1 మైనస్ 2 కాన్స్టెంట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి p by p square plus 1 plus inverse Laplace transforms of 1 by p square plus 1 చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p minus a అంటే e power at minus 2 p by p square plus 1 అంటే cos t ప్లస్ a బై a స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ అంటే s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే sin t మీరు ఇలా కనుక చేసుకుంటే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్స్ ఇదే మోడల్లో మీరు నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఉంది ప్రాబ్లం అయితే మీరు హోంవర్క్ అయితే చేయండి ప్రాబ్లంలో డౌట్స్ ఉంటేమా మీరు కామెంట్స్ అయితే చేయండి చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ హోంవర్క్ ప్రాబ్లం అయితే ఇస్తున్నాను ఏంది హోంవర్క్ ప్రాబ్లం సేమ్ మోడల్ p స్క్వేర్ ప్లస్ 2p
minus 4 by p square plus 9 into p minus 5. ఎలా చేయాలి? ఇదే మోడల్లో చేయాలి. ఏం చేస్తారు ఫస్ట్? a by p square plus 9, ఇక్కడ p స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి ap plus b by p square plus 9 plus c by p minus 5. రెండవ ప్రాబ్లం మీరు హోంవర్క్ అయితే చేయండి మా. ఏబిసి వాల్యూస్ కింద కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ మీకు ఆన్సర్లు రాంగా కరెక్ట్ అని చెప్తాను. చేయండి. ఏబి ప్లస్ బి ఎల్సిఎం పట్టుకొని ఇప్పుడు ఎలా చేశానో అలానే చేయండి. ఓకేనా? మోడల్ నెంబర్ 3 అయితే చేశాను, కంప్లీట్ అయితే అయింది. మోడల్ నెంబర్ 4 అయితే ఒకసారి చూడండి. మోడల్ నెంబర్ 4 మా ఎలా చేయాలి? మోడల్ నెంబర్ 4 చూడండి. మోడల్ నెంబర్ 3 అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మోడల్ నెంబర్ 4th మోడల్కి వచ్చాను. ప్రాబ్లం పోయే కొద్ది టఫ్ అయితే అవుతాయమ్మా. చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 4p plus 5 అది by p minus 1 whole square into p plus 2. ఈ మోడల్లో ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఎంతైనా ఉండండి మా. చూడండి ఒకసారి. p minus 1 a by p minus 1 plus b by p minus 1 whole square plus c by p plus 2. చూడండి ప్రాబ్లం చెప్తాను. 4p plus 5 by p minus 1 whole square into p plus 2. a by p minus 1 plus b by p minus 1 whole square plus c by p plus 2. చూడండి ప్రాబ్లము. ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందంటే 4th మోడల్లో ఉంది. ఎల్సిఎం అయితే కట్టండి. ఎంత ఎల్సిఎం? p minus 1 whole square p plus 2 LCM. p minus 1 cancel both the a of p minus 1 of p plus 2. p minus 1 whole square cancel both the b of p plus 2. ఇక్కడ మల్టిప్లై చేయాలి. p plus 2 cancel both the c of p minus 1 whole square. చూడండి. 4p plus 5 by p minus 1 whole square into p plus 2 cancel. 4p plus 5 is equal to a of p minus 1 into p plus 2 plus b of p plus 2 plus c of p minus 1 whole square. Equation number 1. Put p is equal to minus 2. In equation number 1, p is equal to p minus 1 జోలికి పోకూడదు. Put p is equal to minus 2 in equation number 1. Substitute చేయండి. 4 of minus 2 plus 5 is equal to a of
-2 - 1 -2 + 2 plus b of -2 + 2 plus c of -2 - 1 whole square -8 + 5 is equal to -2 + 2 0 -2 + 2 0 c of -3 whole square -3 is equal to 9c 3 1 jar 3 3 jar -1/3 is equal to c. చూడండి p ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేశాను. ఇంకా కంపేర్ చేసుకొని చేసే మెథడ్ చేయాలి. ఎలా చేయాలి కంపేర్ చేసుకుని చూడండి ఒకసారి. మీరు కంపేర్ చేసుకునే మెథడ్ అయితే చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 అయితే రాసుకోండి. 4p + 5 a of p - 1 p + 2 plus b of p + 2 plus c of p - 1 whole square. చూడండి కంపేర్ చేసుకునే మెథడ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. 4p + 5 is equal to a of ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో సెకండ్ దాన్ని సెకండ్ దాంతో a of p square plus 2p minus p minus 2 plus p of p plus 2 plus c of a square plus p square minus 2ab అంటే 2p. 4p plus 5 is equal to a of p square plus p minus 2p లోంచి p పోతే p of p plus 2 plus c of p square plus 1 minus 2p. ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి, కంపేర్ చేసుకోండి. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ p స్క్వేర్ కోఎఫిషియంట్స్ అంటే 0 × p స్క్వేర్ అయితే రాసుకోండి. 0 is equal to a plus c. p కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేసుకోండి. 4 is equal to a plus b minus 2c. కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేసుకోండి. ఇక్కడ కాన్స్టెంట్స్ అయితే చూడండి ఏమున్నాయి. ఇక్కడ 5 is equal to -2a plus 2b plus c. చూడండి మీకు కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ ఇలా అయితే కంపేర్ చేసుకోవాలి. ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 4, ఈక్వేషన్ నెంబర్ 5. c is equal to -1/3 in equation number 3. a plus c is equal to 0. a minus 1/3 is equal to 0. a is equal to 1/3. a 1/3, c minus 1/3 substituting in equation number 4. a is equal to 1/3, c is equal to -1/3 substituting in equation number 4. ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎంత ఫోర్త్ ఈక్వేషన్? a plus b minus 2c is equal to 4. a ఎంత? 1/3 plus b 2c ఎంత? 1/3
a1/3 -1/3 is equal to 4. 1/3 plus b plus 2/3 is equal to 4. b plus LCM 3 కడితే 3/3 is equal to 4. 3 cancel. b plus 1 is equal to 4. b is equal to 4 minus 1. b is equal to 3. అలా మీరు చేసుకోండి. ఏబిసి వాల్యూస్ నీట్గా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 4p plus 5 by p minus 1 whole square into p plus 2. a ఎంత 1/3 into 1 by p minus 1. b ఎంత 3 into 1 by p minus 1 whole square. c ఎంత c minus 1/3 of 1 by p plus 2. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. వన్ బై 3 ఆఫ్ 1/p minus a అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ e పవర్ t ప్లస్ 3 ఆఫ్ ఇక్కడ చూడండి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. e పవర్ t ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p స్క్వేర్ మైనస్ 1/3 ఆఫ్ e పవర్ మైనస్ 2t అంటే టోటల్గా ఆన్సర్ 1/3 e పవర్ t ప్లస్ 3 e పవర్ t. ఇక్కడ చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ బై p పవర్ 2ని 1 + 1 రాసుకోండి. అప్పుడు మీకు ఏ ఫార్ములా లెక్కన సెట్ అయింది మా అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n + 1 లెక్కన సెట్ అయింది. ఏ ఫార్ములా t పవర్ n 1/3 ఇంటూ e పవర్ t ప్లస్ 3e పవర్ t n ఫ్యాక్టోరియల్ బై s పవర్ 1 + 1 t పవర్ 1 మైనస్ 1/3 e పవర్ మైనస్ t. మీరు ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రాబ్లమ్స్లో. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయితే చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి అందరూ సపోర్ట్గా ఉండాలని మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా మంచి వీడియోస్ ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత నేను వేరే చాప్టర్కి వెళ్తున్నాను. కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.